హలో ఆల్, టుడే ఇస్ న్యూ ఇయర్ కదా. ఆ వైబ్ని ఆ ఫీల్ని మ్యాచ్ చేద్దాం అని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. ఇది శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చూపిస్తా చూడండి. ఇది మనకి ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉంటుంది. ఏలూరు టు జంగారెడ్డిగూడెం రోడ్లో ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్. అంటే చాలా సినీ హీరోస్ వాళ్ళు కూడా వస్తారనమాట. వాళ్ళ సినిమా రిలీజ్ ఆ టైంలో ఉన్నప్పుడు మంచి పవర్ఫుల్ కూడా. లోపలికి అయితే తీయను, జస్ట్ మీకు చూపించడానికే తీస్తున్నాను. లోపలైతే తీయను, అది ఒక రోజు పెట్టుకుందాం. జస్ట్ నేను వచ్చినట్టు చెప్పడానికి తీస్తున్నాను అనమాట. ఇది మొత్తం ఇక్కడ వైబ్ అనేది చాలా బాగుంటుంది. ఆ వైబ్ ఎంజాయ్ చేయడానికి వచ్చాము యాక్చువల్లీ మేము. న్యూ ఇయర్ కదా. అది నిత్యాన్న ప్రసాదం అనమాట. ప్రతిరోజు భోజనం అయితే ఉంటుంది, నిత్యాన్నదానం అనమాట అది. అండ్ నెక్స్ట్ ఇది ఎంట్రన్స్. ఇవన్నీ షాప్స్ తెలిసే ఉంటుంది కదా. ఓకే, దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి మేము జంగారెడ్డిగూడెం అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళి అక్కడ మూవీ అయితే చూద్దాం అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో పెడతా. టెంపుల్ అయితే అయిపోయింది కదా. టెంపుల్ దగ్గర నుంచి మూవీకి అయితే వచ్చినాం అనమాట. మూవీ వచ్చేసి మార్కో అనమాట. మార్కో ఇది మలయాళం డబ్బుడ్ మూవీ. యాక్చువల్లీ ఇది మలయాళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. సో దీన్ని డబ్ చేశారనమాట. హీరో వచ్చేసి ఉన్ని ముకుందన్న. ఉన్ని ముకుందన్ మీకు తెలుసో లేదో నాకు తెలీదు. జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ కొడుకు అనమాట. మార్కో వచ్చేసి జంగారెడ్డిగూడెంలో పద్మా థియేటర్. అంటే ఈరోజు రిలీజు. చూసిన తర్వాత దీని రివ్యూ అనేది చెప్తాను మీకు ఎలా ఉందో ఏంటో. హలో, ఇప్పుడే మార్కో సినిమా అయితే చూసి వచ్చిన. మైండ్ అయితే దొబ్బింది అనమాట. యాక్చువల్లీ ఈ సినిమా అయితే చాలా బాగుంది. అంటే బాగుంది సినిమా, కానీ అసలు మీరు ఫ్యామిలీతో అయితే వెళ్ళకండి అసలు. ఎందుకంటే ఫుల్ వైలెన్స్ అనమాట. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు హాలీవుడ్ మూవీస్ ఏంటి చాలా వరకు చూసాను, కానీ మన అన్ని లాంగ్వేజెస్ మూవీస్ అయితే చూస్తూ ఉంటా. అసలు నేను హాలీవుడ్ మూవీస్లో కూడా అంత వైలెన్స్ చూడలేదు. దారుణం అనమాట. అసలు వైలెన్స్ అంటే మామూలు వైలెన్స్ కాదు, అది పిచ్చి పీక్స్ అనమాట. అసలు మాస్ అంటే ఫ్యామిలీస్ వెళ్ళకండి. ఇంకా దానికంటే బెటర్గా చెప్పేది ఏం లేదు. మ్యాక్సిమం సెన్సిటివ్ పర్సన్స్ అయినా సరే వెళ్ళకండి అసలు. ఎందుకంటే అంత మాస్ హిస్టీరియా ప్లస్ చాలా దారుణం ఉందన్నమాట వైలెన్స్ అనేది. కొంచెం దానివల్ల చెప్తున్నాయి కదా, చూస్తేనే అర్థమవుతుంది. నేను థియేటర్లో చూస్తే నాకైతే షాక్ అనమాట. ఎలా ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఒరే ఇది మనిషి మానవ మృగం అని చెప్పేసి, అలాగే ఉంటారు, మానవ మృగాల్లానే ఉంటుంది. ఇంకా సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి వచ్చాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి రెస్టారెంట్లో తినడానికి వెయిట్ చేస్తున్నాం. ఆర్డర్ చెప్పాము, తినడానికి వెయిట్ చేస్తున్నాం. అసలు సినిమా అయితే బాగుంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దాన్ని డబ్ చేశారు అదర్ లాంగ్వేజెస్కి. సినిమా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, హీరో లుక్స్ ఏంటి, అసలు యాక్టింగ్ ఓకే, యాటిట్యూడ్ ఏంటి, లుక్స్, ఆ పర్ఫెక్షన్ తోపు అనమాట. చాలా అయితే చాలా బాగుంది సినిమా. బట్ ఏంటంటే వైలెన్స్ మరీ దారుణం అనమాట. అంత వైలెన్స్ సెన్సిటివ్ పీపుల్ అయితే చూడలేరు. నాకే కొంచెం, నేను చాలా మాస్ని ఎక్కువ ఇష్టపడతా. నాకే అప్పుడప్పుడు ఒరే ఏంట్రా ఈ సీన్లు అనిపించింది, అంత దారుణంగా ఉంది. సో అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇది అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా అనేది అప్డేట్ ఇస్తా. ఓకే, ఇంకా ఫైనల్గా రెస్టారెంట్లో తినడం అయిపోయింది. ఎంజాయ్ చేసాం. నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళాము, వాడిని దింపడానికి వచ్చిన. ఈరోజు అయితే చాలా హ్యాపీగా నాకైతే జరిగిపోయింది న్యూ ఇయర్ అంతా. ఇంకెప్పటి నుంచి ఇంటికి వెళ్ళి ఇంటికి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను అనమాట. లైక్ మేమంతా కొలాబరేట్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం.
ఇంకా వీడియో అయితే పెట్టను, ఎందుకంటే అది ఎలా ఉంటుందో ఏంటో నాకే తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అడవిడిగా ఉంటుంది మొత్తం. మా ఫ్రెండ్స్ అంతా కొలాబరేట్ అయ్యి మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాం. ఎక్కడొక్కడికి వెళ్ళడమో లేదా తినడానికి వెళ్ళడం, మళ్ళీ లేదా ఎక్కడైనా కూర్చుని ఒక చలిమంట వేసుకుని అక్కడే వైబ్ని ఎంజాయ్ చేయడం అట్లా జరుగుతుంది. ఇంకా అది కుదిరితే పెడతాను, లేదంటే లేదు. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి. ఓకే, నా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగిపోయింది ఈ రోజంతా. ఓకే, మీకు ఎలా జరిగిందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ విషింగ్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్.